గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఈ పేపర్ న్యూస్కి స్వాగతం. నా పేరు సాయి. ముందుగా ఈరోజు ప్రధాన వార్తాపత్రికలు ఉన్నటువంటి హెడ్లైన్ చూసుకుందాం. ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, వెలుగు పేపర్లో ఉన్నటువంటి మనం హెడ్లైన్ చూసుకుందాం. ఈరోజు మనం ముందుగా ఈనాడు దినపత్రికలోకి వెళ్దాం. ఈనాడు దినపత్రికలో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గూగుల్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం అన్నట్టు మనకు ఇక్కడ ప్రధానంగా మనకు కనబడుతుంది. కాసేపు పనిచేయని జీమెయిల్, యూట్యూబ్, ట్విట్టర్లో గోడు వెలబోసుకున్న వినియోగదారులను ప్రధానంగా మనకు ఈనాడులో కనబడుతుంది. 24 తుపాకులు, 616 తూటాలు, వీటిలో 3 AK-47 రైఫిళ్ళు, ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఇది నయం ఆయుధాల డెన్ అన్నట్టు మనకు ఒకటి ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. 2.6 కోట్ల నగదు, 2 కిలోల బంగారము, 2482 కేజీల వెండి ఉన్నట్లు సోదాల్లో దరఖాస్తుతో వెలుగులోకి అన్నట్టు మనకు ప్రధానంగా అంటే సహచరుల దరఖాస్తుతో వెలుగులోకి అన్నట్టు మనకి ప్రధానంగా కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టీకా ఇచ్చాక అరగంట పర్యవేక్షణ, వ్యాక్సిన్ గదిలో ఒక్కొక్కరికే ప్రవేశం, ముందుగా నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్య కార్యక్రమంలో అవకాశం, మార్గదర్శకాల్లో పేర్కొన్న కేంద్రం ప్రధానంగా కనబడుతుంది. అమెరికాలో నర్సుకు తొలి టీకా, అగ్రరాజ్యంలో మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియ, కెనడాలో ప్రారంభమైనట్టు ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ మనం ఇంకోటి చూసుకున్నట్టయితే రైతుల గర్జన అన్నట్టు మనకు కనబడుతుంది. హస్తినలో నిరాహార దీక్షలు, ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో నిరసనలు, కొత్త చట్టాలతో రైతులు ప్రజలకు నష్టమే, కేజ్రీవాల్ అపోహలు తొలగించి చర్చలు జరుపుతామన్న కేంద్ర మంత్రులను ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఇంకోటి చూసుకున్నట్టయితే ఉద్యోగాల ఖాళీలు ఎప్పటికప్పుడే భర్తీ అన్నట్టు మనం ప్రధానంగా కనబడుతుంది. నెలవారీగా క్యాలెండర్కు కసరత్తు, 6 నెలల్లో 50,000 ఖాళీల నియామకాల భర్తీ. విశ్రాంత IAS ఎన్ శశి శివశంకర్ నేతృత్వంలో ప్రత్యేక విభాగం, TSPSC సహా ఇతర సంస్థలకు భాగస్వామ్యం, అటెండర్, స్వీపర్, వాచ్మెన్ ఉద్యోగాలుండవు, కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. ఏదైతే రాష్ట్రంలో తలపెట్టిన 50,000 ఉద్యోగాల నియామకాల ప్రక్రియ 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. నియామకాల పర్యవేక్షణ సర్కారు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. ఈ విభాగం బాధ్యతలు ఆర్థిక శాఖ సలహాదారుడు విశ్రాంత IAS ఎన్ శివశంకర్కు అప్పగించినట్టు మనకి ఇక్కడ ప్రధానంగా ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. ఏదైతే 2 రోజుల క్రితం విడుదల చేసిన నోటిఫికేషన్ 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలన్న కేసీఆర్ ప్రభుత్వం ఆలోచనతో ఈ చర్యలు చేపట్టినట్టు మనకు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. అయితే మనం ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నవీన్ చంద్, పోస్టుల పునర్విభజన కీలకం, గ్రూప్ 1, 2, 3 ప్రకటనలకు ప్రాధాన్యం, అడ్డంకి అదే, 2 ఏళ్లుగా కొలిక్కిరాని సమస్యలను ప్రధానంగా మనకు ఇక్కడ ఈనాడులో కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ మనం చూసుకున్నట్టయితే కేంద్రాన్ని బద్నాం చేసేందుకే ఢిల్లీ పర్యటన, కాళేశ్వరం 3వ TMC పేరుతో కుంభకోణం, కేసీఆర్ అవినీతిపై కేంద్రం విచారణ చేస్తుంది, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నట్టు మనకు కనబడుతుంది. ఏదైతే ఈ కాళేశ్వరం 3వ TMC పనులు ఉన్నాయో దీంట్లో చాలా స్కామ్ జరిగింది, దీనిపై విచారణ జరపాలని బండి సంజయ్ మనం ఇక్కడ చెప్తున్నట్టు ప్రధానంగా కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ మోదీలది గల్లీలో కుస్తీ, హస్తినలో దోస్తీ అన్నట్టు కనబడుతుంది. తెరాస భాజపా లోపాకారి ఒప్పందాలు, కేసీఆర్ కుటుంబంపై ఇప్పట్లో ఈడీ దాడులు జరగవు, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అని కనబడుతుంది. అంటే ఏదైతే మన కేసీఆర్ ప్రభుత్వం ఉందో ఈ గల్లీలోనే మాత్రమే కుస్తీ, మరి హస్తినలో మాత్రం దోస్తీ అన్నట్టు మనకు ఇక్కడ మన తెలంగాణ ఇన్ఛార్జి ఠాగూర్, మనకు కాంగ్రెస్ ఇన్ఛార్జి మణికంఠ ఠాగూర్ చెప్తున్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఇంకో విషయానికి వస్తే మనం ఇక్కడ తొలి రోజు 100 లోపే రిజిస్ట్రేషన్లకు అమావాస్య దెబ్బ, ఆరంభమైన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు 40 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోనే వెంటనే మ్యూటేషన్ పత్రాలు, ఈ-పాస్ పుస్తకం, స్థలాల రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూపులను ప్రధానంగా మనకు ఈనాడులో కనబడుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే సాగులో ప్రగతి, పాడికి స్ఫూర్తి, ఉమ్మడి జిల్లాలో రెట్టింపవుతున్న పశు సంపద, కరీంనగర్
ఎఫ్ఎస్బిఎస్కు ఇతర రాష్ట్రాల్లోనూ గుర్తింపులను ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుందంటే ఏదైతే వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతి సొంతం చేసుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాడి పశు సంపద పెంపులోనూ కీర్తి చాటుతుంది. కరీంనగర్లో ఏర్పాటు చేసిన గుణీకృత ఆబోతు వీర్యం ఉత్పత్తి కేంద్రం రాష్ట్రంలో గుర్తింపు సాధించింది. కేంద్రంలోని 45 దున్నపోతులు 50 ఎద్దుల ద్వారా ఉత్పత్తి చేసిన వీర్యాన్ని కృత్రిమంగా గర్భధారణకు ఉపయోగిస్తున్నారు. ఏ గ్రేడ్ గుర్తింపు ఐఏఎస్ సర్టిఫికేట్తో ఉన్న కేంద్రంలోని వీర్యానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కరీంనగర్ ఎఫ్ఎస్బిఎఫ్లో ఉత్పత్తి అయిన వీర్యాన్ని దిగుమతి చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆసక్తి కనబడుతున్నట్టు మనకు ప్రధానంగా ఈనాడులో కనబడుతుంది. ఈనాడులో ఈనాడులో దినపత్రికలో ఉన్న ప్రధాన హెడ్లైన్స్. మనం సాక్షి దినపత్రికకి వెళ్ళినట్టయితే సర్వర్ డౌన్ నిలిచిన గూగుల్ సేవలను ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. జీమెయిల్ సహా ఇతర గూగుల్ సేవల్లో సోమవారం సాయంత్రం 5:17 అంతరాయం ఏర్పడింది. గూగుల్ డాక్స్, క్యాలెండర్, డ్రైవ్, మీట్ వంటి వాటిల్లో లాగిన్ అయిన వారికి స్క్రీన్పై టెంపరరీ ఎర్రర్ అంటూ మెసేజ్లు దర్శనమిచ్చాయి. 45 నిమిషాల పాటు సేవలు నిలిచిపోయినట్టు ప్రధానంగా ఏదైతే మనకు నిన్న సాయంత్రం 5:11 నుండి కనీసం ఒక 40 నుంచి 45 నిమిషాలు గూగుల్ సేవల్లో అంతరాయం కనబడింది. అంటే యూట్యూబ్ కానీ జీమెయిల్ కానీ ఇలాంటి సేవలు కొంచెం అంతరాయం కనబడినట్టుగా మనకు సాక్షిలో కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే అమెరికాలో వ్యాక్సినేషన్ షురు, నర్సుకు తొలి టీకా. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. న్యూయార్క్ నగరంలో క్వీన్స్లో ఉన్న లాంగ్ ఐలాండ్ జ్యూసీ మెడికల్ సెంటర్ ఐసీయూలో నర్సుగా పనిచేస్తున్న సాండ్రా లిండ్జెస్కు తొలి వ్యాక్సినేషన్ డోసు అన్నట్టు మనకు ఇక్కడ ప్రధానంగా సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఇంకో ఇట్లా చూసుకున్నట్టయితే కొనసాగుతున్న రైతుల ఆందోళనలు, నిరసన విజయవంతం. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం రైతులు చేపట్టిన ఒకరోజు నిరసన దీక్ష విజయవంతమైంది. ఢిల్లీ సరిహద్దుల్లో సింగి వద్ద 32 రైతు సంఘాల నాయకులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్షలో పాల్గొన్నారన్నట్టు మనకు ప్రధానంగా సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఏదైతే గత 15, 16, 17 రోజుల నుండి జరుగుతుందో చట్ట వ్యతిరేకల ధర్నాలు, రైతు సంఘాలు చేస్తున్నటువంటి యుద్ధంలో నిన్న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఏదైతే వీళ్ళు నిరాహార దీక్షలు చేపట్టారో అది విజయవంతమైందన్నట్టు మనకు ప్రధానంగా సాక్షిలో కనబడుతుంది. ఈ దీక్షలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు ఇచ్చినట్టు ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు కొత్త కలయిక కమల్తో అసద్ దోస్తీ అన్నట్టు కనబడుతుంది. 2021 ఏప్రిల్ లేదా మే నెలలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మక్కల్ నిధి మయ్యం అధ్యక్షుడు నటుడు కమల్ హాసన్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉన్నట్లు వెల్లడిస్తుంది. అంటే ఏదైతే రజనీకాంత్ ఈ మధ్యన ప్రకటించిండు, ఈ మంత్ నెలాఖరులోగా నేను పార్టీ పెట్టబోతున్నాను, దానికి పూర్తి వివరాలు ఈ డిసెంబర్ 31 నేను వివరిస్తాను అంటే దానికి తోడు ఇప్పుడు మజ్లిస్ పార్టీ పొత్తుని సమకూర్చున్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. మరి అది ఏ విధంగా జరుగుతుందో మనం ఇంకా రాబోయే రోజుల్లో చూడొచ్చు. అయితే ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టెట్ ఉండేనా పరీక్ష కోసం అభ్యర్థుల ఎదురుచూపులు. 5.5 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా టెట్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల సంఖ్య అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. టెట్ నిర్వహించకముందే నోటిఫికేషన్లు విడుదల చేశారని అభ్యర్థులు కొంచెం అయోమయంలో పడినట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఏంటంటే రాష్ట్రంలో టెట్ నిర్వహించక 3 ఏళ్ళు అభ్యర్థులను వేధిస్తున్న వ్యాలిడిటీ గండం. టీచర్ పోస్టుల భర్తీకి సీఎం పచ్చజెండా నేపథ్యంలో ఆందోళన. టెట్ నిర్వహిస్తారా లేదా అన్న అయోమయంలో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ అన్నట్టు కనబడుతుంది. 2017లో రాష్ట్రంలో చివరిసారిగా టెట్ జరిగిన సంవత్సరానికి 12 సార్లు బదులు ఇప్పటిదాకా జరిగింది 6 సార్లు అన్నట్టు కనబడుతుంది. అంటే సంవత్సరానికి 12 సార్లు జరగాల్సిన ఎగ్జామ్స్ 6 సార్లు జరిగినాయి అన్నట్టు మనకు ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే బాలా రిజిస్టార్లు మొత్తం స్లాట్లు 107, పూర్తయిన రిజిస్ట్రేషన్లు 82. ఒడిదుడుకుల మధ్య తొలి రోజు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు.
ప్లాటు, బిల్డింగు, మార్టిగేజ్, గిఫ్ట్ రిజిస్ట్రేషన్లకే ప్రస్తుతానికి అవకాశం. ఓపెన్ ప్లాట్లు నమోదవుతున్న రిజిస్ట్రేషన్లకు ఎదురుచూపులే. ధరణిలో నమోదైన వివరాలు సంబంధించిన ఆస్తులకే రిజిస్ట్రేషన్ 15 నిమిషాల్లోనే ప్రక్రియ అయిపోతుందంటున్న రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు. అమావాస్య కావడంతో పెద్దగా ఆసక్తి చూపని క్రయ విక్రయదారులు అన్నట్టు కనబడుతుంది. ఏదైతే నిన్ననే మొదలుపెట్టిన ఈ రిజిస్ట్రేషన్లు అమావాస్య కారణంతో చాలామంది చాలా మటుకు ఎవరు ప్లాట్లు కానీ స్లాట్లు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేరు అన్నట్టు ప్రధానంగా మనకు సాక్షి దినపత్రికలో కనబడుతుంది. అయితే ఇందులో ప్రధాన సమస్యలు ఏంటి అనేది ఇక్కడ మనకు ప్రధానంగా ఒకటి కనబడుతుంది. సమస్యలు ఏంటంటే ప్లాటు పరిమిత సంఖ్యలోనే అనుమతులు ఇస్తుండటంతో సర్వర్లు ఇబ్బందులు పెడుతున్నాయి. ఖాళీ స్థలాలు పూర్తి పన్ను కడితేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనుమతిస్తున్నారు. మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ల కోసం డీడీ నంబర్ ఇస్తే ఎంటర్ చేయడానికి అవకాశం లేదు. యజమాని మరణిస్తే వారి వారసుల పేర్లు ఎంటర్ చేయడానికి అవకాశం లేదు అని కనబడుతుంది. బిల్డింగ్లు, ప్లాట్లు, మార్టిగేజ్, గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు మాత్రమే అవుతున్నాయి. జీపీఏలకు అవకాశం ఇవ్వలేదు. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లకు వివరాలు నమోదవుతున్నా రిజిస్ట్రేషన్ పూర్తవ్వలేదు. రిజిస్ట్రేషన్ జరగకపోతే చలన్ మురిగిపోతుందనే గతంలో 6 నెలలు ఛాన్స్ ఉండేది అన్నట్టు మనకు ప్రధానంగా కొన్ని కనబడుతుంటే. ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్లో నిర్మాణానికి సంబంధించిన పొడవు, వెడల్పు కొలతలు ఇవ్వట్లేదు. ఇక్కడ ఏంటంటే పాత చలన్లు అనుమతి ఇవ్వట్లేదు. రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాక ప్రభుత్వం ఇచ్చే డాక్యుమెంట్లు ఈ పాస్బుక్, పిటిషన్, లాగిన్తో కనిపించట్లేదు అన్నట్టు ప్రధానంగా కొన్ని సమస్యలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇంకోటి చూసుకున్నట్టయితే రానున్న 6 నెలల్లో ప్రమాదకరం బిల్ గేట్స్ అన్నట్టు కనబడుతుంది. రానున్న 4 నుంచి 6 నెలల్లో కరోనా మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సంస్థ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించాడు. గేట్స్ సంబంధించిన బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కోవిడ్-19కు టీకా రూపొందించే కార్యక్రమంలో భాగస్వామిగా ఉందన్నట్టు ప్రధానంగా మనకు ఒక హెడ్లైన్ కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నిన్న ఒకే ఒకటి అన్నట్టు కనబడుతుంది. సోమవారం నల్గొండ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సన్నివేశం ఇది. తొలి రోజు అక్కడ ఒకే రిజిస్ట్రేషన్ నమోదు కాగా ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు గుమ్మిగూడిన దృశ్యం అన్నట్టు మనకు ఇక్కడ ప్రధానంగా సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఇంకో ఎట్లనే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అదనపు టీఎంసీ ఆగినట్లే. ఎన్టీటీ తీర్పు, కేంద్రం తాజా ఆదేశాలతో బ్రేక్. కాళేశ్వరంలో 3 టీఎంసీపై ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఇటీవలే 21,000 కోట్లతో 8 ప్యాకేజీల్లో మొదలైన పనులు మిగతా ప్రాజెక్టుల డిపిఆర్ఓలు సమర్పించేందుకు ఏర్పాట్లను ప్రధానంగా ఒక హెడ్లైన్ కనబడుతుంది. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే లేని సిబ్బందికి జీతాలు. ఉమ్మడి వరంగల్ ఆర్టీసీలో మాయా. లక్షలు కాజేసిన ఓ అధికారి విజిలెన్స్ విచారణలతో బట్టబయలు. అతన్ని కాపాడేందుకు కదిలిన ఓ ఉన్నతాధికారి. ఉన్నత స్థాయి పర్యవేక్షణ కొరవడి ఆర్టీసీలో ఇష్టరాజ్యం అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. అంటే లేని సిబ్బందికి సిబ్బంది ఉన్నట్టు సృష్టించి వాళ్ళకు జీతాలు అడ్డదారిలో ప్రశ్నించే చర్య ఇక్కడ జరిగినట్టు మనకు ప్రధానంగా సాక్షిలో కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం. అదుపు తప్పి రోడ్డు దిగిన హిమాచల్ గవర్నర్ కారు. చెట్టును ఢీకొట్టి కొంత దూరం వెళ్ళి ఆగిన వాహనం. అదృష్టవశాత్తు గాయాలేవి లేకుండా బయటపడ్డ దత్తన్న. చౌటుప్పల్ మండలం కైతుపుర శివార్లో ఘటనను ప్రధానంగా మనకు ఒక హెడ్లైన్ కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీఎం జగన్ నేడు ఢిల్లీకి. ఏపీ సీఎం జగన్ అంటూ కనబడుతుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన భేటీ కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపస్కృతులు, సమస్యల పరిష్కారానికి రాష్ట్రానికి చెందిన ఇతర అంశాల మీద అమిత్ షా దృష్టికి సీఎం తీసుకెళ్తున్నారని అధికార వర్గాలు పేర్కొన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. ఈరోజు ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నట్టు మనకు ప్రధానంగా ఈనాడులో సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఇది సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. మనము ఇంకో పేపర్కు, ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళినట్టయితే ఇక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్గా నవీన్ చంద్. అమెరికాలో ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ ఇండియాకు రావాలని సీఎంఓ నుంచి పిలుపు అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నూతన సారథిగా రిటైర్డ్ ఐపీఎస్ వి నవీన్ చంద్ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నెల 17వ తేదీ
గంట చక్రపాణి పదవీకాలం పూర్తి కానున్న ఆయన స్థానంలో నవీన్ చంద్ను నియమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యంగా సముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అమెరికాలో ఉన్న నవీన్ చంద్ను ఇండియాకు తిరిగి రావాల్సిందిగా సీఎం కార్యాలయం నుంచి సోమవారం ఉదయం పిలుపు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇంకో ఎట్లా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చీఫ్ జస్టిస్లు బదిలీ, తెలంగాణ సీజే చౌహాన్కు స్థానచలనం, ఏపీ చీఫ్ జస్టిస్ జీకే మహేశ్వర్కి కూడా, దేశవ్యాప్తంగా 5-6 హైకోర్టు కొత్త సీజేలు, 8 మంది జడ్జీలు బదిలీ, తెలుగు రాష్ట్రాలకు సీజేలుగా సీనియర్ జడ్జీలు, సుప్రీంకోర్టు కొలియాజియం నిర్ణయం అన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 1000 కోట్ల భూదాహం, వట్టివాగులపల్లిలో 25 ఎకరాల చేరానంటూ మనకు కనబడుతుంది. అవి భూదాన భూములు 22A కింద నిషేధితం, 111 జీవో పరిధిలో వచ్చే నిషేధిత భూములు అయినా అధికార పార్టీ ఎమ్మెల్యే కబ్జా పర్వం, తప్పుడు పత్రాలతో అనుమతులు, నిర్మాణాలు, ప్లాట్గా పోలీసులు నిఘా అధికారుల వాటాలు, సైబరాబాద్ కమిషనరేట్ వద్ద సర్కారు భూమి కబ్జా, డైమండ్ హిల్స్లో 5000 గజాల పార్కు స్థలము, గ్రేటర్లో ముఖ్య నేత అనుచరుల అక్రమాలను ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే 3వ టీఎంసీ పేరిట భారీ స్కామ్, 20,000 కోట్లతో దోపిడీ కుట్ర, పర్లుదండాలు పెట్టిన సీఎంను క్షమించం, కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నట్టు మనకు బండి సంజయ్ చెప్తున్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. మనం ఇప్పుడు వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గూగుల్ సతాయించింది, ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ డౌన్, యూట్యూబ్ జీమెయిల్ అంటే సతాయించిందనమాట, పత్తలేవనమాట అని ఇక్కడ మనకు వెలుగులో కనబడుతుంది. గూగుల్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది, యూట్యూబ్ స్క్రీన్ మీదుగా కోతి బొమ్మ వచ్చి చేర్చింది, సంథింగ్ వెయిట్ రాంగ్ అంటూ మెసేజ్లు వచ్చింది. ఇంకా జీమెయిల్ ఓపెన్ చేస్తే టెంపరీ అనేబుల్ అంటూ చెప్పింది. సోమవారం సాయంత్రం కొద్దిసేపు గూగుల్ సర్వీసెస్ అంతరాయం కలిగింది. జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్, మ్యాప్, క్యాలెండర్, డాక్స్ అంటే తదితర సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయాయి. దీంతో కోట్లాది మంది నెటిజన్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు గంట తర్వాత అందుబాటులోకి వచ్చినట్టు మనకు ప్రధానంగా వెలుగులో కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో కేసీఆర్ నీ అవినీతిపై ఎంక్వైరీ తప్పదు, పొర్లుదండాలు పెట్టిన వదలం అన్నట్టు బండి సంజయ్ హెచ్చరిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న బండి సంజయ్ కేంద్రంపై యుద్ధం చేశానని ఢిల్లీలో కత్తి తిప్పిండో, కాళేశ్వరం 3వ టీఎంసీ పేరుతో భారీ స్కామ్, అదనంగా నీళ్ళివ్వనప్పుడు 3వ టీఎంసీ ఎందుకు, వరంగల్ స్మార్ట్ సిటీ నిధులు పక్కదారి పట్టించిండు, ఢిల్లీ టూర్పై కేసీఆర్దే సమాధానం చెప్పాలని డిమాండ్ చేసినట్టు మనకు ప్రధానంగా బండి సంజయ్ డిమాండ్ చేసినట్టు కనబడుతుంది. ఇంకో ఎట్లని మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ పరేషాన్, సర్కారు కొత్త రూల్స్తో గందరగోళం, పొద్దంతా సర్వర్ తిప్పలను ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. 98 రోజుల తర్వాత మొదలు, ఫస్ట్ రోజు 82 రిజిస్ట్రేషన్లే, జీపీఏ జాయింట్ ప్రాపర్టీస్ బ్యాంక్ మార్టిగేషన్ సహా పలు ఆప్షన్లు మాయం, ఎన్నో డౌట్స్తో రిజిస్ట్రేషన్లు ముందుకు రాని జనం, పాత పద్ధతిలో చేయాలని హైకోర్టు ఆదేశించిన పట్టించుకొని సర్కారు, విలవిలబోతున్న సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు, కొన్ని జిల్లాలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలే, పలుచోట్ల బిల్డింగ్ డాక్యుమెంట్ల రైతుల్లో ఆందోళన అంటూ ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకా హెడ్లైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ సర్కారు వస్తుంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు పోయి బీజేపీ సర్కారు ఏర్పడుతోంది, ఈ టైంలో కేసీఆర్తో సోపతి రాజీ ఇంకేముంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ మనం ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే ఉద్యోగ టీచర్ల పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల ముందు బీజేపీ ఆందోళన, పలుచోట్ల పోలీసులు నాయకుల మధ్య తోపులాట అన్నట్టు ప్రధానంగా ఇక్కడ మనకు వెలుగు పేపర్లో కనబడుతుంది. ఇంకోటి చూసుకున్నట్టయితే ఢిల్లీ బార్డర్లో రైతుల అన్నం ముట్టలే అన్నట్టు కనబడుతుంది. ఢిల్లీ సింగి బార్డర్లో దీక్ష చేస్తున్న 32 రైతు సంఘాల నేతలు సోమవారం ఉపవాస దీక్ష చేశారు. మద్దతుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దీక్షలో పాల్గొన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా మనం ఇంకో హెడ్లైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే సంగమేశ్వరం పనులపై ఎన్టీజీఓ పిటిషన్,
తీర్పును ధిక్కరించారంటూ ట్రిబ్యునల్కు రైతులు ఏపీ సర్కారుపై కోర్టు ధిక్కర చర్యలు తీసుకోవాలని వినతి అన్నట్టు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్లయితే లీగల్ సమస్యలు వస్తాయన్నట్టు కనబడుతుంది. జోన్లు లేకుండా కొలువులు ఎట్లా అన్నట్టు కనబడుతుంది. ఇప్పటికే 31 జిల్లాలతోనే 7 జోన్ల విధానం. ములుగు, నారాయణపేట జిల్లాలకు ఆమోదమేది. చార్మినార్ జోన్లోకి చేరని వికారాబాద్ జిల్లా, గుండాల మండలం ఇంకా జనగామ జిల్లాలోనే సవరించిన జోన్లపై ఫైల్పై రాష్ట్రపతి ముద్ర ఎప్పుడో అన్నట్టు మనకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనబడుతుంది వెలుగు దినపత్రికలో. అంటే ఏదంటే ములుగు, నారాయణపేట జిల్లాకు రాష్ట్రపతి ఆమోదం లేదు. అట్లాంటప్పుడు ఆ జిల్లాల పోస్టులు ఎట్లా భర్తీ చేస్తారు? 31 జిల్లాల వారీగా నియామకాలు చేస్తే మిగతా 2 జిల్లాల నిరుద్యోగులకు నష్టం జరుగుతుంది. సవరించిన జోన్లకు రాష్ట్రపతి ఆమోదం లేకుండా డిఎల్జేఎల్ గ్రూపు 1 నియామకాలు చేపట్టడం కుదరదు. హడావుడిగా నోటిఫికేషన్లు చేస్తే లీగల్ సమస్యలు వస్తాయన్నట్టు మనకి ఇక్కడ వెంకటగౌడ్ లీగల్ ఓయూ ప్రైవేటు లెక్చరర్ అసోసియేషన్ నేత చెప్పినట్టు మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. 2 ఏళ్లుగా జోనల్ సిస్టమ్ను పట్టించుకొని రాష్ట్ర సర్కార్, కేంద్ర హోంశాఖ అభ్యంతరాలకు నో ఆన్సర్ అన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ మనకు ఒక హెడ్లైన్ కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులకు లాగోడి కష్టాలను ప్రధానంగా మనకి ఇక్కడ వెలుగులో కనబడుతుంది. అంటే ఏంటంటే వడ్ల పైసలు అందలే, బ్యాంకులు లోన్లు ఇస్తలే, ఎల్ఎల్బిసి టార్గెట్ 21,286.50 కోట్లు, బ్యాంకులు ఇచ్చింది మాత్రం 5,084 కోట్లే. చిన్న రైతులకు తిప్పలు, రుణమాఫీ పూర్తిగాక పరేషాన్, ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్నారంటూ మనకు ప్రధానంగా ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకో ఎట్లని మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 2 నెలలు దాటిన వరద నీళ్ళలోనే ఉండాలన్నట్టు మనకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. జల్పల్లిలో వరద సహాయక చర్యలపై హైకోర్టు ఆగ్రహం, మున్సిపల్ కమిషనర్ చర్యలు ఎందుకు తీసుకోవాలన్న ప్రశ్న. ఇవాళ కమిషనర్లే వచ్చి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఇక్కడ సూచించినట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. మనము నమస్తే తెలంగాణ పేపర్కు వెళ్ళినట్టయితే ఇక్కడ రెట్టింపు అవుతున్న కొవ్వు కోపం అన్నట్టు ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉభయకాయలు 5 రేట్లు అయిన ఒబేసిటీ చిన్నారులు క్రోధానికి కారణమంటున్న బీపీ అన్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే న్యూయార్క్లో షాండ్రా లివే నర్సుకు సోమవారం వ్యాక్సినేషన్ వేస్తున్న వైద్యులను ప్రధానంగా కనబడుతుంది. జనవరి నుంచి కరోనా టీకాలు 3 కోట్ల డోసులో నిల్వలు చేసేందుకు ఏర్పాట్లు. వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి. రాష్ట్రంలో టీకా పంపిణీపై జిల్లా అధికారులకు ప్రారంభమైన శిక్షణ ప్రధానంగా కనబడుతుంది. నియామకాలు శరవేగం, ఉద్యోగాల భర్తీకి పర్యవేక్షణ ప్రత్యేక సెల్. వివిధ శాఖల్లో ఖాళీలు వెంటనే ఇవ్వండి. వివరాలన్నింటినీ క్రోడీకరించి సీఎం దృష్టికి. ఆ వెంటనే నోటిఫికేషన్లు. ఉన్నతాధికారులతో సమీక్షలో సిఎస్ సోమేష్ కుమార్ అన్నట్టు ప్రధానంగా మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో కనబడుతుంది. ఇంకో ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సాగులో సాంకేతికత, 10,000 చదరపు అడుగుల్లో నిర్మాణానికి ఆమోదం. ఇప్పటికే మొదలైన సాంకేతిక పరిశోధనలు. మొదటి దశలో 11 స్టార్టప్ అవకాశం అన్నట్టు కనబడుతుంది. టీ హబ్ తరహాలో అగ్రి హబ్ అన్నట్టు మనకు ప్రధానంగా వెలుగు దినపత్రికలో కనబడుతుంది. మనకు ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు 10 ఏళ్ల తర్వాత తల్లి ఒడికి తప్పిపోయిన ఇంబుల్పూర్లో పెరిగింది. హౌరాలో దర్పణలో గుర్తించిన తెలంగాణ పోలీసులను కనబడుతుంది. అంటే 10 ఏళ్ల క్రితం ఒక బాలుడు తప్పిపోయాడు. ఆ బాలుడు అక్కడనే హౌరాలో పెరిగి పెద్దయి ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత తల్లి ఒడికి చేర్చిరు పోలీసులను ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకో ఎట్లని మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హరితహారం చెట్టు కాపాడింది. హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ తప్పిన ముప్పు. చౌటుప్పల్లో పొదల్లోకి దూసుకెళ్లిన కారు స్టీరింగ్ బిగుసుకుపోవడంతో ఘటన. చెట్లే తమకు రక్షించాయన్న దత్తా నన్ను ప్రధానంగా కనబడుతుంది. అంటే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ నిన్న దత్తాత్రేయకు నిన్న కారు ప్రమాదం జరిగినట్టుగా మనకు ప్రధానంగా నమస్తే తెలంగాణలో కనబడుతుంది. గూగుల్ సర్వర్ డౌన్, గంటపాటు సేవల్లో అంతరాయం. కారణాలపై స్పందించని గూగుల్ యాజమాన్యం. గత ఆగస్టులోనూ మొరాయించిన సర్వర్లను ప్రధానంగా ఒక హెడ్లైన్ కనబడుతుంది. ఇంకోటి కొనేందుకు మేము సిద్ధం. ఎయిర్ ఇండియా రేసులో ఉద్యోగులు. అమెరికా సంస్థతో కలిసి ఈఓ దాఖలు.
బిడ్డింగ్లో టాటా గ్రూప్ కూడా అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 8 నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మరో 8 నిమిషాల్లో మ్యూటేషన్, మొదలైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు 82 రిజిస్ట్రేషన్లు మనకు నమస్తే తెలంగాణ పేపర్లో కనబడుతుంది. తెలంగాణకు 129 కోట్లు, హరితారం కింద రుణం విడుదల, లాభాన్ని ఎగవేసే వారిపై నిఘా అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇది మనము ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్ చూసుకున్నాం. మరి రోజు చూస్తుండండి ఉదయం ఈ మార్నింగ్